ప్రభుత్వాలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని బీజేపీపై ఆరోపణలు చేశారు. అయోధ్య విరాళాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఏపీలో పోలీస్ వ్యవస్థ అధ్వానంగా ఉందని, ప్రాంతీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్న వారికి కక్ష సాధింపులు ఉండకూడదని సూచించారు. ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చింతామోహన్ పేర్కొన్నారు. ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతా ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, ఇటువంటి జర్మనీ లాంటి దేశాల కంటే ఉన్నత స్థాయిలో ఉంది భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగానికి ఏది సమానంగా లేదు ప్రపంచ దేశాల్లో. ప్రతి ఒక్కరూ మౌనంగా అంగీకరిస్తున్నారు బయట దేశాల్లో. దీనికంతటికీ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక రహస్యాన్ని కూడా తెలియని రహస్యాన్ని గుంటూరు నడిబొడ్డు నుంచి నేను చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు రాజీనామా పెట్టారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ముఖ్యంగా మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతా ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, ఇటువంటి జర్మనీ లాంటి దేశాల కంటే ఉన్నత స్థాయిలో ఉంది భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగానికి ఏది సమానంగా లేదు ప్రపంచ దేశాల్లో. ప్రతి ఒక్కరూ మౌనంగా అంగీకరిస్తున్నారు బయట దేశాల్లో. దీనికంతటికీ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక రహస్యాన్ని కూడా తెలియని రహస్యాన్ని గుంటూరు నడిబొడ్డు నుంచి నేను చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు రాజీనామా పెట్టారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు?